అంట మెండుగా వస్తాయి. అందుకని ఏం కలిగి ఉండాలి చెప్పండి మనం? ఎవరి ఎడల? దేవుడు అత్యంత మరి శక్తి కలిగిన దేవుడు, దయ కలిగిన వాడు, సమస్త విషయాలు సహాయం చేయగలిగిన దేవుడు, సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు. ఈ రోజున మనందరి కోసం కూడా ఈ లోకానికి వచ్చి ప్రాణత్యాగం చేసిన గొప్ప దేవుడు. ఈ రోజున తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్న మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యందు నమ్మిక ఉంచాలంటే హల్లెలూయా, హల్లెలూయా. ఎంత నమ్మితే అంత ఆశీర్వాదం దేవుడు అంటున్నారు. అందుకని ఈరోజు ఖచ్చితంగా నమ్మిక నమ్మిక నమ్మిక. ఈ కడవ దినాల్లో ఆ నమ్మకం అనేది చాలా అవసరం మన జీవితాలు. ఎంత బాగా దేవుని నమ్ముకోగలిగితే అంత దేవుడు సహాయం చేసి పెడతాడు. ఒక మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవునికి మనకు అవినాభావ సంబంధం మధ్యకి ఏంటంటే ఆ నమ్మకమే దేవునికి మనల్ని దగ్గర చేర్చుతుంది. అవునా కాదా? నమ్మకమే మనలను దేవునికి దగ్గర చేర్చుద్ది. కనుక నమ్మకం లేకపోతే మనం ఎంత గొప్పవారమైనా ఆయన సరిపోదు. కోట్ల ఆస్తి లోకంలో ఉండొచ్చు, గొప్పవారు అవ్వచ్చు, పేరు ప్రతిష్టలు ఉండొచ్చు, గొప్ప పదవులు అధికారాలు ఉండొచ్చు. కానీ ఈ రోజున యేసుక్రీస్తు ఆ దేవుని మీద, నిజ దేవుని మీద మన కొరకు ప్రాణత్యాగం చేసిన ఆ ప్రభు మీద నమ్మకము మనం ఉంచకపోతే ఆయనకి మనకి ఏ సంబంధం లేదంటే హల్లెలూయా. అందుకని ఆయన మనతో ఈ రోజున మనం ఆయనతో ఒక అవినాభావ సంబంధం కలిగి ఉండాలి అంటే మనము ఆయనను నమ్మాలి. చెప్పండి, మనము ఆయనను నమ్మాలి. ఎంత నమ్మితే అంత ఆశీర్వాదం. అందుకని ఈ రోజున లేఖనాలు చాలాసార్లు మనం చూసాం, ఆ నమ్మిక లేకుండా మనము దేవునికి ఇష్టమై ఉండటం కూడా అసాధ్యం అంటే. ఆది కాండం నుంచి మనం చూసాం, వాళ్ళ దేవుని బిడ్డలందరూ కూడా దేవుని భక్తులుగా, దేవుని బిడ్డలుగా ఎందుకు చలామణి అయ్యారంటే వారు దేవుని నమ్మారు అంతే. హల్లెలూయా. మన మూల పురుషుడు అనగానే ఎవరు గుర్తుకొస్తారు మనకి? అబ్రహాము గుర్తుకొస్తాడు. అబ్రహాము ఏం చేశారు? దేవుణ్ణి అంట చెప్పండి, అందరూ దేవుణ్ణి నమ్మారు. కనుక నమ్మిన నమ్మకమే అతనికి నీతిగా. హల్లెలూయా. చూడండి, నమ్మకమే నీతిగా ఎంచబడి. అందుకని ఈ రోజున దేవుణ్ణి ఎంత చక్కగా మనం నమ్మగలిగితే అంత ఆశీర్వాదం ఈరోజు. అందుకనే ఇవాళ నీతి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? నమ్మటంలో దేవునికి ఇష్టం అవుతున్నాం, నమ్మటంలో దేవుని ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యాలు చేస్తారు, నమ్మటంలో దేవుని సంతానం మనకి నీతి లభించుద్ది అంటే హల్లెలూయా. చెప్పండి, ఏమి లభించుద్ది? నీతి. అందుకని రోజున పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యం అంటే మన అందరి జీవితాల్లో కూడా ఆ నీతి కలిగి ముందుకెళ్ళాలి, ఆ నమ్మకం కలిగి మన జీవితాలు ముందుకెళ్ళాలి. లేఖనాలు ఒక మాట ఉంది, అబ్రహాం అంట అన్ని స్థితుల్లో అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని ఎడల ఆ నమ్మకం చూపించారు. కనుక లేఖనాలు చక్కని మాట ఉంది, ఏం చూపించారు? నమ్మకం చూపించారు. కనుక అన్ని రీతులుగా దీవించబడ్డాడంటే హల్లెలూయా. దేవుడు అంతటి వాడికి స్నేహితుడు అయిపోయాడు. దేవుడు అంతటి వాడికి ఏమయ్యాడు? అందుకని రోజున మరి దేవుడిని ఎంత వీలైతే అంత నమ్ముదాం. తిమోతి పత్రికలో చక్కని మాట ఉంది, నమ్మాల్సినంత గొప్పగా మనం నమ్మట్లేదంట. చెప్పండి, నమ్మాల్సినంత గొప్పగా మనల్ని అయితే దేవుడు నమ్ముతున్నాడు. దేవుడు ఎంతైనా, అందరు చెప్పండి, ఎంతైనా ఎంతైనా నమ్మదగిన దేవుడు అంటాడు. హల్లెలూయా. ఎంతైనా నమ్మదగిన దేవుడు మన దేవుడు. మరో చట్ట వాక్యంలో ఉంది, కొన్ని విషయాలు మనం నమ్మాల్సినంత గొప్పగా నమ్మ తగిన వారమైనను మన ఎడలైన నమ్మ తగిన వాడిగా ఉన్నాడు అంటాడు. హల్లెలూయా. నమ్మ తగిన వారమైన ఆయనైతే నమ్మదగిన దేవుడుగా. అంటే ఒక మాట నేను గతంలో అన్నాను, ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు ఎంత బాగైనా నమ్ముకోవచ్చు. ఆయన నమ్మి చెడిన వాడు లేడు, ఆయన నమ్మి చెడ్డవాడు లేడు, ఆయన నమ్మి నష్టపోయిన వాడు లేడు, ఆయన నమ్మి ఆ విధంగా సహోదరుగా శాపగ్రస్తులు పాపగ్రస్తులు అయిన వాళ్ళు లేరు. దేవుడిని నమ్మితే ఇంకా నేనంటాను శాపాలు పాపాలు తొలగిపోతాయి. దేవుడిని నమ్మితే కష్టకాలం నుంచి దేవుడు విడిపిస్తాడు. దేవుడిని నమ్మితే ఖచ్చితంగా సహోదరుగా అనేక రీతులుగా అంచెలంచెలుగా అభివృద్ధి ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. విలువైన తన బిడ్డలుగా చేర్చుకుంటాడు ఆయన. అందుకని అంటున్నాడు ఆయన, నమ్మకమైన వానికంటే దీవెనలు మెండుగా వస్తాయి అంటే. చెప్పండి, ఎట్లా వస్తాయి? మెండుగా, నిండుగా అని అంటాను నేను. మీరేమంటారు? మెండుగాను నిండుగా దేవుడు మరి దీవెనలు కొమ్మరిస్తాడంటే దేవుడు. ఎంత చక్కని మాట. వాళ్ళ అవునన్నా కాదన్నా ప్రతి వారు కూడా దీవించబడాలని ఆశ ఉందా? అందరికీ ఉంది కదా. ప్రతి వారు కూడా ఏం చేయబడాలి? మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అమ్మా, మన పరంగా, కుటుంబ పరంగా, బిడ్డల పరంగా, మనకున్న సొత్తు పరంగా సమస్త విషయాలు కూడా దీవించబడాలని ప్రతి వారికి ఆశ ఉంటుంది. అవునన్న కాదన్న వాస్తవం ఇది, తప్పే ఉంది దాంట్లో. ఆది కాండంలో దేవుడే కోరుకున్నాడుగా. మన అభివృద్ధి పొందడం ఎవరికి ఇష్టం? విస్తరించడం ఎవరికి ఇష్టం? ఫలించడం ఎవరికి ఇష్టం? భూమిని నింపటం ఎవరిష్టం? భూమిని లోపరుచుకోవటం ఎవరిష్టం? ఇవన్నీ చేయమని దేవుడే చెప్పాడు కదా. హల్లెలూయా. చెప్పండి, ఇవన్నీ చేయమని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. అంటే దేవునికి మనం అభివృద్ధి పొందడం ఇష్టం, అనేక రీతిగా దీవించబడటం దేవునికి ఇష్టం. కనుక ఈ రోజున సహోదరుడా వాక్యం అంటే మన జీవితాలు కూడా మనం అభివృద్ధి పొందాలి, దీవెనల చేత నింపబడాలి.
నింపబడాలి అంటే అక్కడ వాక్యం ఉంది, నమ్మకం చూపిస్తే చాలంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కొమ్మరించబడతాయి. హల్లెలూయా. కింద మాట ఉంది అక్కడే మాట, ధనవంతుడొకటకు అతురపడివాడు శిక్ష నందకపోడు. దీవెనలు ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడిచ్చే దేవుడు శ్రేష్టమైన. ఒక మాట నేను చెప్తాను, దేవుడు లేకుండా సువార్తలు చక్కని మాట ఉంది, వాళ్ళ దేవునితో పోటీ పడుతుంది ధనం అంటాడు. అందుకని ఆయన అంటారు, ఎవడైనా సరే ఇద్దరు యజమానులకు ఒక వ్యక్తి దాసుడుగా పనిచేయలేడు అంటాడు. ఏ వ్యక్తి అయినా ఇద్దరు యజమానులకు దాసుడుగా పనిచేయలేడు, అసాధ్యం. ఆ మాట చెప్పి ప్రభుకి ఎందుకు వచ్చినాకంటారు అక్కడ వాక్యంలో, ఎవరు ఆ ఇద్దరు యజమానులు అంటే, ఒకటి దేవుడు అనేది యజమాని, ధనం అనేది యజమాని అంట. దేవుడు అనేది, ధనం అనేది యజమాని. ఇద్దరికి ఒక చాట మంది ఒక వ్యక్తి పనిచేయగలుగుతాడా? ఇప్పుడు ఆ దాసుడు ఎవరంటే మనమే. ఆ దాసుడు ఎవరు? మనమే ఆ దాసులం. ఈ దాసుడైన వాడు ఇద్దరు యజమానికి ఎక్కడ పనిచేయగలుగుతాం? అందుకనే ఒక యజమానికి పనిచేయాలంటే ఒక యజమానికి తప్పదు. అందుకని దేవుడు అంటారు, దేవునికి నువ్వు మరి దాసుడిగా ఉంటావా, ధనానికి దాసుడిగా ఉంటావా దేవుడు అడిగినప్పుడు వాళ్ళు చాలా మంది దేవుని బిడ్డలేని వారు దేవుని కోరుకున్నారు. దేవుని కోరుకున్న వారు బహుగా దీవించబడ్డారు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మీకు తెలియని మాట కాదు, ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడంట, దేవుని నమ్ముకున్నవాడు ధన్యుడు అంటాడు. చెప్పండి, దేవుని నమ్ముకున్నవాడు, ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడు. ఆపత్కాలంలో నీ ధనం నీకు అక్కడికి రాదంటాడు. ఒక మాట, ధనవంతుడు మనం ధనవంతులు అయిపోవాలని మనం ఆపేక్ష కలిగి ఉంటాం కాదు, దేవుడు దీవించాలి. ఎవరు దీవించాలి? యెహోవా ఆశీర్వాదం అంట ఐశ్వర్యం నిచ్చుద్దంట, నరుల కష్టార్జితం అంతా ఎక్కువ చేసుకోలేం. ఈ మాటలన్నీ మీరు అర్థం చేసుకోండి. అందుకనే దృష్టి ఎవరి మీద ఉండాలి? పని ఎవరి మీద ఉండాలా? ఎవరి పని మనం చక్కబెట్టాలా? ఆయన నమ్మకం కలిగి ఆయన పని మనం చక్కబెడతామంటే దీవించే సంగతి ఆయన చూసుకుంటాడు. ఇక మనం దాని వెనక చూడాల్సిన పని కూడా లేదు. అబ్రహాము ఎవరైనా చూచాడు? కష్టకాలంలో కూడా మరి డొక్కలు ఎండిపోతున్నా కూడా దేవుని మాట మీద ఆధారపడి నమ్మకం కలిగి ఉన్నాడు కనుక ఒక రోజు ఆనే వచ్చింది, అబ్రహామును దేవుడు బహుగా దీవించాడు. హల్లెలూయా. అవునా కాదా? బహుగా దీవించాడు. కానీ నేను ఒక మాట అంటాను, ఎంత దీవించబడ్డప్పుడు కూడా దీవించిన దేవుణ్ణి మర్చిపోవాలా? అవునా? ఇచ్చిన సొత్తంగా చూసుకోలేనాడు. అదొక్కటి చేస్తే చాలండి. మనం దృష్టి అంతా ఎవరి మీద ఉండాలి? ఏ స్థితిలోనైనా అబ్రహాము దేవుని పిలిచి కొంతకాలము మరి ఏమి చూపించని పరిస్థితిలో కూడా దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నాడు. తర్వాత బహు ఆశీర్వాదం ఇచ్చి గొడ్లు సమస్తం అనేక రైతులకు ఆశీర్వాదం తనకి ఇచ్చిన రోజున కూడా ఆ టెంక చూడట్లా. ఎవరైనా చూస్తున్నాడు అంటే మన దృష్టి ఎప్పుడు ఎవరి మీద ఉండాలి? పరిస్థితులను బట్టి దృష్టి మారకూడదు. మీకు అర్థమవుతుంది కదా? పరిస్థితులను బట్టి దృష్టి, ఏ పరిస్థితుల్లో కూడా మన దృష్టి ఎవరి మీద ఉండాలా? హల్లెలూయా. నమ్మకం కలిగి ఉన్నటువంటి అది అర్థం. లేమి స్థితి రావచ్చు, దృష్టి దేవుని మీద ఉండాలి. సంపన్న స్థితి రావచ్చు, దృష్టి దేవుని మీద ఉండాలి. ఏ స్థితిలో కూడా మనం భక్తులైన వారు మనకు నేర్పింది అదే. పౌలు గారు అంటాడు, అందుకే సంపన్న స్థితి నాకు తెలుసు అన్నాడు, లేమి స్థితి నాకు తెలుసు అన్నాడు, ఆకలి కొని ఉంటే నాకు తెలుసు అన్నాడు, కడుపు నిండి ఉండుట నాకు. హల్లెలూయా. అందుకని ఈరోజు మనకి అన్ని స్థితులు తెలిసి ఉండాలి. అన్ని స్థితిలో కూడా మనం దేవుని వైపే చూడాలి. ఎవడు దేవుని వైపు చూడగలుగుతాడంటే, ఇప్పుడు వాక్యం అయితే ఎవరు దేవుని వైపు చూడగలుగుతారు? నమ్మకం ఉన్నవాడు దేవుని వైపు చూస్తాడు. హల్లెలూయా. మన వాక్యం అదే, నమ్మకమైన వానికి దీవెనలు. నమ్మకం ఉన్నవాడు ఏ స్థితిగతుల్లో కూడా దేవుని వైపు చూస్తాడు. దేవుని వైపు చూస్తే దేవుడే చూసుకుంటాడు. ధనమే ఉంది సార్, ధనాన్ని నమ్ముకుంటే పాడైపోతాం. అందుకని సహోదరుడా దేవుని కృపతోడే ఉండాలి. ధనం అన్ని సమస్యలకు పరిష్కారం ఇచ్చుద్దా? దేవుడు అంటారు చక్కని మాట, ఆపత్కాలంలో ఈ ధనం నీకు అక్కడికి రాదన్నాడుగా, వస్తుందా? అందుకని ఈ రోజున ధనం అన్ని రకాల అన్ని సందర్భాల్లో మన ధనం మనకు పనికిరాదు. ఈరోజు ధనం బాగా ఉందనుకో, నీకు ఉదాహరణకు లోపల కొంతమంది సంగతి చెబుతున్నాను, ధనం బాగా ఉందనుకో, విలువైన 4 లక్షలు పెట్టి మంచం కొనుక్కోవచ్చు, 6 లక్షలు పెట్టి పొరుగు కొనుక్కోవచ్చు, మంచం పొరుగు 10 లక్షలు ఖర్చు పెట్టవచ్చు. ఏమండి? ధనం బాగా ఉంటే నిద్ర కొనగలమా? 10 లక్షలు పెట్టి మంచం పొరుగు కొనుక్కోవచ్చు, కానీ నిద్ర కొనలేము. నిద్ర ఎవరు ఇవ్వాలి? నిద్ర ఇస్తే యాప్ చెట్టు కింద నిద్రపోతాం. హల్లెలూయా. అందుకనే ధనం అన్ని పనులు చేయలేదంటే, చెప్పండి, ధనం అన్ని పనులు చెప్పండి చేయగలుగుతా? ధనం అన్ని పనులు చేయలేదు. అందుకని రోజు సహోదరుగా వాక్యం అంటే మన జీవితాల్లో ధనాన్ని ఎంతవరకు నమ్మాలి అంతవరకు నమ్మాలి, దాన్ని ఎంత వాడాలి అంతవరకే వాడాలి. పరిపూర్ణమైన నమ్మకము, విశ్వాసము, గురి, దృష్టి అంతా ఎవరి మీద పెట్టాలి మనం? హల్లెలూయా. గడియారాన్ని కొంటాం, టైంని మనం కొనగలమా? గడియారాన్ని కొనుక్కుంటాం, విలువైన గడియారాలు,
కానీ మన టైం జరిగిపోతా ఉంది. టైం ఎవరి ఉంది చెప్పండి. కాలాలు సమయాలు చెప్పండి తండ్రి స్వాధీనంలో ఉన్నాయి అంటే హల్లెలూయా. నువ్వు కొన్న గడియారం కదా, నువ్వు చెప్పినట్టు ఉంటుందా? అది లేదు. టిక్కు 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 తిరుగుతానే ఉంటాయి. కాసేపు ఆగవేంటి ఆగుద్దా? ఆనాడు కనుక యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్ర నక్షత్రాదులు ఆగిపోయారు కదా, వాళ్ళు ఆగారు సగం దేవుడు ఎరుగు. మనం కొన్న గడియారమే ఆగదు ఈరోజు. టక్ 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 మన టైం తిరుగుతూనే ఉంది కదా. మీరు అనొచ్చు బ్యాటరీ తీసేస్తాను పాస్టర్ గారు. ఈ తెలివితేటలు ఉంటాయి మనకి. ఏం తీసేస్తాం? ఆ బ్యాటరీ తీసి ఆపుతావా? ఈ తెలివితేటలు కాదు. కాలాన్ని మనం ఆపలేంగా. గడియారాలు కొంటాం, కాలాన్ని ఆపలేము. బాగా డబ్బు ఉందనుకోండి, జబ్బు చేసింది, ఇన్ని మందులు కొంటాం. ఆరోగ్యాన్ని కొనగలవా? మందులు కొనగలుగుతాం, ఆరోగ్యాన్ని మనం. అందుకని సహోదరుగా వాక్యం అంటే మన జీవితాల్లో అన్ని సందర్భాలు మన ధనం మనకి అక్కడికి రాదు, వస్తుందా? అందుకని ఎవరు నమ్మాలి? మనం దేవుడినే నమ్మాలి, దేవుని మీద ఆధారపడాలి. అందుకని ధనవంతులగుటకు మీరు ఆతురపడవాడు అంటే ఆపేక్ష కలిగిన వాడు శిక్షణ అందకపోడు అంటే హల్లెలూయా. అందుకని కొన్ని విషయాలు నిజమే. పెద్దలు చెప్పిన మాట సద్దన్న మూట అన్నారు పెద్దలు. పెద్దల మాట సద్దన్న మూట అంటారు. కాబట్టి అట్లా మన జీవితాల్లో మనం గమనించి అర్థం చేసుకొని జాగ్రత్త కలిగి మన ఆత్మ జీవితాలు కొనసాగించాలా. అందుకని ఈ రోజున బాగా డబ్బు ఉందనుకోండి, గొప్పగా ఆస్తులు కొనగలం, కానీ ఆత్మీయత అంటే కొనలేమంటే ఏం కొనలేం. ఆస్తులు కొనగానే కానీ ఆత్మీయత అంటే మన మధ్య ప్రేమను కొనగలమా? ప్రేమ డబ్బుతో డబ్బు పెట్టుకుంటే ప్రేమ పుట్టదు. అది మనిషికి ఒకరి మీద ఒకరికి ఇష్టం కలగాలి. హల్లెలూయా. ఆస్తులు కొనవచ్చేమో కానీ ఆత్మీయతను ఎవడు కూడా కొనలేదండి. పుస్తకాలు కొనవచ్చు అంట కానీ జ్ఞానాన్ని ఎవడు కొనలేదండి. పుస్తకాలు ఎంత పెట్టాను కొనవచ్చు కానీ జ్ఞానాన్ని ఎవడు కొంటాడు? ఈరోజు జ్ఞానం ఎవరు ఇవ్వాలి? కాలం ఎవరి స్వాధీనంలో ఉంది? నిద్ర ఎవరి చేతిలో ఉంది? కాలం ఎవరి చేతిలో ఉంది? అట్లా ఈ రోజున మరి ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది? అట్లా చివరిగా మరి మంచి ఆహారం అయితే మనం వండుకోగలం, కానీ జీర్ణశక్తి ఎవరు ఇవ్వాలి? ఒకసారి అదే కదా, మన ముందు పంచపక్ష పరమాణాలు కనపడ్డా తినలేము. తినడానికి ఏముండాలి? ఇవాళ నిజంగా అవునన్నా కాదన్నా ఇవాళ 40 దాటేటప్పటికి మనిషి జీర్ణశక్తి తగ్గిపోతాం. అవునా కదా? మంచి ఆహారాలు కాదు మనకు ఉండాల్సింది, మంచి జీర్ణశక్తి ఉండాలి. ఏది తిన్నా అరిగిపోయేటట్టుంటే అంతకన్నా ఆరోగ్యం ఉంది ఈరోజు. హల్లెలూయా. కాబట్టి సహోదరి ఇవన్నీ అర్థం చేసుకొని ఇవన్నీ బాగుండాలి అంటే ఎవరి మీద ఆధారపడాలి? మనం దేవుని మీద ఆధారపడి మన ఆత్మ జీవితాలు మనం ముందుకు సాగిద్దాం. అందుకని డబ్బు ఉంటే ఏదైనా సాధ్యమైన భ్రమలో మనం ఉండకుండా దేవుని మీద నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమని మనం కాదు. హల్లెలూయా. మన దేవుడు ఏదైనా మార్చగలిగిన వాడు. మధ్య కొత్త పాట వచ్చింది కదా, బ్రహ్మాండంగా ఫామస్ పాడిన పాట. స్తోత్రం. మొత్తం మార్చగలము నీ నామముకే మహిమంతా తెచ్చుకున్నను. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. ఏదైనా చేయగలిగిన వాడు, కథ మొత్తం మార్చగలిగిన వాడు, తన నామానికి ఆయన మహిమ తెచ్చుకునే గొప్ప దేవుడు అంటాడు. హల్లెలూయా. అట్లాంటి గొప్ప దేవుని మీద ఎంతైనా నమ్మకం ఉంచాలి. నేను చెప్పిన అవన్నీ కూడా నిద్రించే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, అవునా కదా? ఇవాళ ఖచ్చితంగా మన జీవితాలు నోటికి వాళ్ళు సహాయం చేసే దేవుడు. అటువంటి మరి చక్కబెట్టగలిగిన దేవుని మీద మనం నమ్మకం కలిగి ఉంటే ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రకారం మన ఆత్మ జీవితాలు మనం కొనసాగించే వరకు అంతా సదాకాలం మన ప్రభు మనకి తోడే ఉండడానికి అవకాశం ఉంది. అందుకని ఇంకొన్ని విషయాలు 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒక మాట. 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. హల్లెలూయా. ఎవరతను? హిజ్కియా అనే రాజు అంట. నిజంగా ఎంత మంచి ఏర్పాటు చూడండి.
ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి అనుకూలముగాను నమ్మకముగాను దేవుని దృష్టికి యథార్థంగా పనిచేస్తూ ఉంటాడంటే. హల్లెలూయా చెప్పండి. వాళ్ళు మనం కూడా అంట దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలి, దేవుని దృష్టికి నమ్మకంగా పనిచేయాలి. మనం చేసే ప్రతి పని ఎవరి పని అని చేయాలి? మనం దేవునికి చేస్తున్నాను, దేవుని పని, దేవుని సన్నిధి, దేవుని సన్నిధిలో దేవుని పని నేను చేస్తున్నాను అన్న దృష్టితో నమ్మకంగా మనం చేసే ప్రతి పని మనం చేయగలిగితే, దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం మనం ఉంచగలిగితే ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. గతంలో 3 అంశాలు చెప్పాను, గుర్తుందా? దేవుని మీద నమ్మకం ఉంచాలి, దైవ సేవకుల మీద నమ్మకంతో ఉండాలి, అలాగే 3 అంశం చూసినప్పుడు మనకు అప్పగించబడిన సంఘ విషయంలో మనం నమ్మకంగా దేవుని పని చేయాలంటే. ఈ 3 విషయాలు నమ్మకంగా ఉంటే సదాకాలం మన దేవుడు మనకు తోడు ఉంటాడు. దేవుని ఎడల ఏం కలిగి ఉండాలా? నమ్మకం. దైవ సేవకుల విషయంలో నమ్మకం. 3వది సంఘ విషయంలో నమ్మకం కలిగి మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించాలంట. ఎఫెసీ పత్రికలో మనం మాట చూసినప్పుడు, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 21వ వచనం చూస్తే, మీరును తెలుసుకొనుటకు ప్రభువు మందు నమ్మకమైన పరిచారకుడైన తుకీకు తెలియజేయను, తెలుసుకొనుటకును. హల్లెలూయా. పౌలు గారు ఒక పత్రిక రాస్తూ చక్కగా మాట్లాడిన ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ, మీ మధ్యకు తుకీక్ అనే వ్యక్తిని నేను పంపిస్తున్నాను. అతడు ఎవరంటే పరిచర్యలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. పరిచర్యలో అతడు మీ దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు అంటే ఖచ్చితంగా మిమ్మల్ని అతను ఆదరిస్తాడు, ఓదార్స్తాడు. ఇక్కడ మా సంగతులన్నీ వివరంగా తెలియపరుస్తాడు. హల్లెలూయా. దేవునికి ఎలాంటి వారు కావాలంటే, ఒక విషయం ఏదన్నా మనకు చెప్తే ఎవరికి చెప్పాలో వారి వరకే చెప్పాలి ఆ విషయం. మీకు అర్థం అవుతుంది కదా? ఇప్పుడు సంఘాల్లో దేవుని బిడ్డలైన వారు ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు సంఘంలో సాక్ష్యం చెప్పి ప్రార్థన చేస్తారన్న నమ్మకం దేవుని సన్నిధిలో నేను చెప్పుకుంటే దేవుడు వింటాడు, దైవ సేవకులు వింటారు, సంఘమంతా నా కోసం ప్రార్థన చేస్తారన్న నమ్మకంతో గుట్టు బయట పెడితే అదేం చేయాలి? మనం దేవునికి ప్రార్థన చేయాలి తప్ప ఇతరులకి బయటికి తెలవని వారికి ఆ విషయాలు మనం తెలియ చెప్పకూడదు అంటండి. పరిచర్యలో నమ్మకం అంటే అదే అర్థం ఈరోజు. హల్లెలూయా. తూకీకిని పంపిస్తూ ఏం రాశాడు తెలుసా? నమ్మకమైన వాడు అతను, పరిచర్యలో నమ్మకమైన వాడు. ఏది ఏముందో నేనేం చెప్పానో అంతవరకు చెప్తాడు అతను, మిమ్మల్ని అతను ఆదరిస్తాడు. హల్లెలూయా. సంఘంలో కూడా దేవుని బిడ్డ ఎట్టుండాలంటే, ఏదైనా సంగతి ఉంటేనే, నేను ఇంకా చాలాసార్లు మాట చెప్పాను, ఏదైనా సంగతి ఉందంటే ఆ సంగతి, ఆ విషయాలు సంఘం వరకే, బయట వారికి ఆ సంగతులన్నీ మనం సంఘపు లోపల సంగతుల విషయాలు వెలపటి వారికి మనం తెలియనివ్వకూడదు. ఈరోజు తెలియనిస్తే ఆయన కోపం తెచ్చుకుంటాడు, గద్దిస్తాడు. రేపొద్దున లేఖనాల్లో చక్కని మాట ఉంది కదా, ఏమంటారు ఆయన? పరుల గుట్టు బయట పెట్టువాడు శాపగ్రస్తుడు, లేకపోతే వాడి యొక్క కళ్ళు లోకా పీకులు తింటేనే లేఖనాలు హెచ్చరిక చేశాడు కదా. పరుల గుట్టు ఏం చేయకూడదు మనం. అందుకని ఇప్పుడు తూకీకిన దేవుడు పౌలు గారు ఏమంటున్నాడంటే నమ్మకమైన పనివాడు అతను. హల్లెలూయా. మనం కూడా మంచి పేరు సంపాదించవద్దు, బ్రహ్మాండమైన పని కదా. అట్లా దేవుని సంఘాలలో ప్రతి బిడ్డ కూడా నమ్మకమైన పనివాడు అనే పేరు మనం సంపాదించాలా. ఎవరికి ఏం చెప్పాలి అది చెప్పాలి, చెప్పకూడదంటే చెప్పకుండా ఉండాలి. దేవుడు కానీ దైవ సేవ కానీ, అమ్మ సువర్ణ పలానాకు ఆ విషయం చెప్పు అంటే చెప్పాలా, పలానాకు ఆ విషయం బయట తెలవనియొద్దంటే చెప్పకుండా ఆగిపోవాలి. అంతే సార్, అట్టుండాలి. నేను చెప్పిన విషయం మీ ఆయన కూడా చెప్పొద్దంటే ఆపితే సార్, అంటే అంత నమ్మకాన్ని సంపాదించాలి రోజున. హల్లెలూయా. లేఖనాలు మీకు తెలుసు, అట్లా నమ్మకం సంపాదిస్తే నమ్మకమైన దేవుడు పని అప్పు చెబుతాడా లేదా? అందుకని రోజున ముందుకెళ్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి, 14 వచ్చిన చూడండి. 25:14 అమ్మ. రాజ్యము ఒక దేశాంతరం పోజు ప్రయాణమై తన దాసులను పిలిచి అప్పగించున్నట్లుగా ఉండును. అతడు ఒకనికి చాలమ్మ. వాళ్ళ దేవుడు మనకు కూడా ఆనాడు మనం చూసాం కదా, తలాంతులు ఇచ్చాడు. ఒక యజమాని దూర ప్రయాణం వెళుతూ తన ఆస్తిని దాసులకు తలాంతులుగా ఇచ్చాడు. హల్లెలూయా. ఒకరికి 5, ఒకరికి 4, ఒకటి 1. అది కూడా వివరణ చెప్పాడు. ఎందుకు ఆ వ్యత్యాసం అంటే, వ్యత్యాసం కాదు, అవతల వాడి సామర్థ్యాన్ని బట్టి అని బైబిల్ సెలవిస్తాం. అవతల వాడి అందరూ ఒకలాగా తినలేము, అందరూ ఒకలాగా పనిచేయలేము, అందరిలాగా ఒకలాగా బరువు మోయలేం కదా, మోయగలుగుతామా? సామర్థ్యమును బట్టి దేవుడు తలాంతులు ఇచ్చాడు. ఇచ్చిన తలాంతులు ఏం చేయాలి? నమ్మకంగా దేవుని కొరకు వాడాలి. హల్లెలూయా. మీకు తెలుసు, తలాంతు ఇచ్చిన వాడు తిరిగి ఒక రోజు లెక్క అడుగుతాడు. అది ఎంత గొప్ప మర్మం అంటే,
ఇవాళ మన జీవితాల్లో కూడా తప్పక క్రైస్తవ సమాజాల్లో తప్పక ఈరోజు దేవుడు మనకు పని అప్పచెప్పాడు, దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు ఒక వరమో ఫలమో మనకు ఇచ్చాడు అంటే రేపు పొద్దున తిరిగి ఆయన వస్తాడు, వచ్చి తప్పక లెక్క అడుగుతాడని భయం మనకు ఉండాలి. వస్తాడా? తప్పక లెక్క అడుగుతాడు. హల్లెలూయా. వస్తాడని తిరిగి తప్పక లెక్క అడుగుతాడని భయం తప్పనిసరిగా మనకు ఉండాలి ఈరోజు. అందుకనే దూర ప్రాంతం వెళ్ళిన ఆయన కొంతకాలానికి వచ్చాడా లేదా? వచ్చాడా? మీరున్నారు ఇక్కడే? వచ్చాడు. వచ్చినప్పుడు లెక్క అడిగినప్పుడు ఐదోడు నేను 5కి 5 సంపాదించాను. దేవుని నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయలే. అవునా కదా? దేవుని నమ్మకాన్ని ఎక్కడ వారు వమ్ము చేయలే. వీడు కష్టపడి స్టామినా వీడి దగ్గర ఉందని దేవుడు నమ్మాడు, 5 ఇచ్చాడు, 5కి +5 సంపాదించి 10 చేతులు పెట్టాడు. 2 ఇస్తే ఆ 2కి ఆడికి కూడా తగ్గట్టుగా ఆడి పని తగ్గట్టుగా ఆడికి 2 సంపాదించి 4 చేతులు పెట్టాడు. ఈ ఒకటోడి దగ్గరికి వెళ్తే అసలు అప్పటికే అనుమానం వీడి మీద. వీడు ఆడవలేదని ఒకటన్నా జాబ పెట్టాడు. ఆ ఒకటి కూడా సరే సంపాదించపోయాడు. యేసు ప్రభు మీద మరి ఆ విధంగా అమ్మ మరి పెట్టి అడిగేవాడు అని, లేకపోతే విత్తకుండా కోసేవాడు అని రకరకాల విమర్శలు చేశాడు. కాబట్టి సహోదరి ఈ రోజున తలాంతుల విషయంలో దేవుడు మనకు అప్పగించిన తలాంతుల విషయంలో నమ్మకంగా పనిచేయాలంటే హల్లెలూయా. దేవుడు మనకు కూడా ఏదో గిఫ్ట్ ఇచ్చాడు. వాక్యం చెప్పే వరము, పాటలు పాడే వరము, వాద్యాలు వాంచే వరము, పరిచయం చేసే వరము, సువార్త ప్రకటించే వరము, కృపవరాలు నానా విధాలుగా ఉండే మీకు తెలుసు. రకరకాల పనులు ఉండే ఈ రోజున ఏ తలాంతలు అయితే దేవుడు మనకు అప్పగించాడు ఆ తలాంతలు తప్పక దేవుని కొరకు వాడాలా వద్దా? బ్రహ్మాండంగా వాడాలి. ఈరోజు వాడకపోతే వాడి సామర్థ్యం కలిగి ప్రభు ఎదుట మనం నిలబడ్డాం అనుకో, ప్రభు వారిని చూసి అన్న మాట ఏంటి తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడు. హల్లెలూయా. మన వాక్యం అదే, నమ్మకమైన వాళ్ళకి దేవుని మెండుగా వస్తాయి అంటే. బలా నమ్మకమైన మంచి దాసుడు అని పిలుచుకున్నారు వారు. కాబట్టి ఈ రోజున ఆ పేరు సంపాదించాలి మనం. 3వ వాడి దగ్గరికి వచ్చేవరకు అన్నాడు చెడ్డ దాసుడా అన్నాడు. ఆ మాట దారుణంగా దేవుడు ఊరిని ఎవరిని వాళ్ళు ఖచ్చితంగా పని చేసామా ఆశీర్వాదం ఈరోజు. అందుకని దేవుడు మనకు అప్పగించబడిన పని వాళ్ళ దేవుని కొరకు మనం సమయాన్ని వెచ్చించి దేవుని పనులు కొనసాగుతూ తలాంతం దేవుని కోసం ఉపయోగించి ముందుకు సాగలిగితే లేకపోతే ఆయన చేత మంచి బిరుదు అనమాట. ఏంటి ఆ బిరుదు అంటే? బలా నమ్మకమైన మంచి దాసు, మంచి పనివాడాన్ని దేవుని చేత పిలిపించుకోవాలి. హల్లెలూయా. ఆ ఏర్పాటు ఆ నమ్మకాన్ని సంపాదించి పని చేద్దాం. సదాకాలం మన దేవుడు మనకి తోడై ఉంటాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 45వ వచనం చూడండి. యజమానుడు ఇంటి వారికి తగిన వేళ పెట్టుటకు హల్లెలూయా. యజమాని ఉన్నాడు, తన పనివారందరికీ కూడా సమయానికి అన్నం పెట్టే వారి పైన. ఇప్పుడు నేనున్నాను, ఊరిని జస్ట్ గొప్ప నేనున్నాను. నేను ఎక్కడికి వెళ్తా విజయ మన అంగన్వాడీ విజయ టీచర్ గారికి అప్పచెప్పాను. వీళ్ళందరికీ టైం అవ్వగానే పలానా టయానికి వెళ్ళా వీళ్ళకి అన్నం పెట్టేసి అమ్మాయి అని చెప్పాను. అన్నం పెట్టేసి ఇప్పుడు ఆమె వెంటనే నేను చెప్పిన ప్రకారం ఏ టైంకి అయితే నేను నా సంఘం అందరికీ అన్నం పెట్టుకుని ఆమెకు పని అప్పచెప్పాను ఆ పని వెంటనే తప్పక నమ్మకంగా చేసి పెట్టారు. టీచర్ గారు నన్ను ఏమన్నమాట, నువ్వు మంచిదానివి సహోదరి అందుకని గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈరోజు దేవునికి ఎలాంటి వారు కావాలంటే యజమాని పని అప్పచెప్తే యజమానికి ఏ పని అయితే అప్పచెప్పాడో నమ్మకంగా ఇతరులకి సమయానుకూలంగా ఆ పని చేసే పని వారు దేవునికి కావాలండి. హల్లెలూయా. ఏ సమయానికైతే ఆయన అన్నం పెట్టమన్నాడు యజమాని ఆ సమయానికి మిగతా వారందరికీ అన్నం పెట్టాలి ఖచ్చితంగా. ఆ యజమాని అక్కడ ఉన్నా లేకపోయినా మాటే మనిషి అనుకోవాలి. మాటే అట్ట మనం పని చేయగలిగితే నిజంగా ఆ నమ్మకం ఈ రోజు దేవుని పనులు మనం ఉండగలిగితే అంత అదృష్టం ఈ రోజున. ఇప్పుడు ఒక మాట చెప్పనా, మన యజమాని ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. లోకంలో కూడా నేను అంటాను దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం కనుక మనం ఎక్కడైతే వృత్తి వ్యాపారంలో మనకి యజమానిగా ఉన్నారో వారికి కూడా మనం నమ్మకంగా ఉండాలంటే. హల్లెలూయా. ఉన్నారా? మనం ఒక ఉద్యోగం చేస్తున్నాం, మన యజమాని ఉన్నాడు, ఆయన కూడా నమ్మకంగా జీవించాలి. ఇక్కడ నమ్మకంగా ఉంటేనే దేవుడు అంటాడు అక్కడ ఆయన మనం సరిపోతాం ఈరోజు. అవునా కాదు? కాబట్టి ఈరోజు ఎంత గొప్ప విషయం అంటే ఇవాళ నేను చెప్తున్నాను, మనం పనప్ప చెప్పొచ్చాం అప్పుడు అక్కడ గొల్పూడిలో మనం ఉండాలేకపోయినా ఏం చేయాలంటే ఆ పని చేస్తారు, నమ్మకం సంపాదించారు కానీ. అవునా కాదు? మొన్న ఆ మధ్య నేను చూశాను లిఫ్ట్ తాలూకా వచ్చారు పొద్దున్నుంచి సాయంత్రం దాకా 3 వ్యక్తులు ఏదో లేదని అట్టా కూర్చున్నారు, కాలక్షేపం చేసి వెళ్ళిపోయారు. ఆయన ఫోన్ చేసి మాట్లాడారు, ఇట్లయితే నీకు మరి నువ్వు నేను రోజు చెల్లించేది ఏమి లేదా అంటే ప్రతి నిమిషానికి డబ్బులు చెల్లించాలి రమేష్ గారు అన్నాడు లిఫ్ట్ యజమాని. మరి ప్రతి నిమిషానికి డబ్బు చెల్లించేవాడైతే పొద్దు నుంచి సాయం దాకా ఏమో ఒక పని చేయలేదా మరి అటు కూర్చోబెడితే నీకు నష్టం కాదా అని నేను అడిగాను. పనివాడిని ఊరినే పని అప్పు చెప్పకుండా కూర్చోబెడితే నష్టమా కాదా? వారేమంటున్నారు, మాకు కావాల్సిన మెటీరియల్ రాలేదంటున్నాడు. నువ్వేమంటున్నావు, సాయంత్రానికి ఈ పని అవ్వలేదని నువ్వు అంటున్నావు. తప్పెవరిది? అజమాయిషీ లేదు.
పని మీద ఏం లేదు, అజమాయిషి లేదు, ఏం చేస్తారు ఏంటి అనేది వాకప్ లేదు. లేదా పొద్దు నుంచి సాయంత్రానికి పలానా పని పంపిస్తే ఇక్కడ నుంచి ఈ పని ఎందుకు అవ్వలేదని అడిగే మరి జాగ్రత్త నీకు లేదు ఈ రోజున. అందుకని సహోదరుగా నేను అడిగాను ఆ వ్యక్తిని, ఇట్టయితే నీకేమి, నాకు చాలా నష్టం కదా, ఎవరైనా వాళ్ళ పనివారు ఎవరు ఖాళీగా లేరు కదా, పనివారు మరి ఆ విధంగా పొద్దు నుంచి సాయంత్రం 3 మనుషులు ఊరినే కూర్చోలేదు, నీకు ఎంత నష్టం. తర్వాత నాకు అర్థమైంది, ఎట్టుంటే ఆ బిడ్డ వ్యాపారం సాగుతుంది. ఆ బిడ్డ కాదు, ఏ వ్యాపారమైనా ఏ పని అయినా సరే అంతేనండి. మా నాన్న అంటా ఉండేవాడు, మట్టికి పోయినా ఇంటోడే పోవాలంట, మట్టికి పోయినా ఇంటోడే పోవాలి. మరి నేను పనులు సరిపిస్తున్నానంటే ఇంట్లో కూర్చుంటే పనులు అవ్వంటే అవుతాయి, కొంతవరకు అవుతాయి. కానీ ఎవరి సొంత పని అక్కడ ఉంటే, దగ్గర ఉంటే మార్పులు చేర్పులు ఎక్కడ ఏముందో చూసుకుంటే నాకు నచ్చినట్టుగా అవకాశానుకూలంగా వాళ్ళ సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ చేపించుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. నేను ఇంట్లో కూర్చున్నాను అనుకోండి, వాళ్ళ పని అప్పు చెప్పామంటే వాళ్ళు ఉన్న ఐడియాలు వాళ్ళు కడతారు. తర్వాత అట్ట కట్టామంటే మరి వాళ్ళు తిడితే ఏమొస్తుంది, అప్పుడు వాళ్ళు ఏమంటారు, మరి ఉండి చేర్చుకోవచ్చు గయ్యారు అంటారు. మీకు అర్థమవుతుందిగా, మమ్మల్ని తిడితే ఏమొస్తుంది, మరి మేము ఎట్ట అనుకొని కట్టాము, మీకు ఎట్ట కావాలి అట్ట ఉండి అంతే. హల్లెలూయా. అందుకని రోజు సహోదరుగా గమనించండి, ఆశీర్వాదం ఊరే రాదు కదా. ఖచ్చితంగా ప్రతి పనిలో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ప్రతివాడు ప్రయాసపడాలి, కష్టపడాలి. అందుకని దేవుడు కూడా ఎట్లాంటి వారు కావాలంటే, దేవునికి నమ్మకంగా యజమాని అందరిని పనప్పు చెబితే ఆ పని నమ్మకంగా చేసేవారు కావాలంటే. హల్లెలూయా. పైగా మరి ఒక మాట, వాళ్ళు ఒక పనప్పు చెప్పామంటే ఆ పని ఎంతవరకు అవుతుందో ఒక అవగాహన ఉండాలిగా, ఉండాలా. ఉన్నప్పుడు ఆ పని అంతకన్నా బాగా కనపడింది అనుకో, నేను చూశాను, నేను అనుకున్న దాని మీద మించిన పని చేశాను, వెళ్ళేటప్పటికి నేను ఆశ్చర్యపోయా. అది అట్లా ఉండాలి. అప్పుడు మనసులో ఏముంటుంది, బ్రహ్మాండం బల అని మనసులో అనుకుంటా. మీకు అర్థమవుతుందా? అదే విషయం. హల్లెలూయా. కాబట్టి సహోదరుగా ఆ ఏర్పాట్లు, ఆ నమ్మకాన్ని సంపాదించాలి. నమ్మకం సంపాదిస్తే అదే గుడ్ విల్ ఈరోజు, అదే ఆశీర్వాదం మన జీవితాలు. ఇంకొక మాట నేను చదివి ముగిస్తాను. 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 15వ వచనం చూడండి. లోకాసు వార్త 16:12 కూడా చూడండి. అమ్మ చదువు. మరియు పనివారు పైన ఒక మాట ఉంది, యెహోవా మందిరమునకు వెండి పాత్రలైనను, కత్తెరలైనను, గిన్నెలైనను, బాకాలైనను, బంగారు పాత్రలైనను, వెండి పాత్రలైనను చేయబడలేదు. కానీ మరమ్మత్తు పని చేయ వారికి మాత్రము ఆ ద్రవ్యం ఇచ్చి యెహోవా మందిరమును మరలా వారు ఏం చేశారంటే బాగు చేయించిరి. హల్లెలూయా. మరియు పనివారికి ఇచ్చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకుని వారు నమ్మకస్తులని వారి చేత. హల్లెలూయా. అట్లుండాలి. ఏదైనా పని మందిర విషయంలో కానీ ఏదైనా పని అప్పచెప్పామంటే, అవునా కదా, ఏ పేరు సంపాదించాలా, అవసరమైతే నువ్వైతే లెక్క కూడా చూడవలసిన లేదు, బావా అనాలా. అంత నమ్మకాన్ని నువ్వైతే లెక్క కూడా చూడాల్సిన పని లేదు. సహోదరుడా, ఈ రోజున డబ్బు మహాప్రమాదకరమైంది కదా. డబ్బు విషయంలో కూడా ఎలా ఉండాలంటే ఆ నమ్మకాన్ని మనం సంపాదించాలి. హల్లెలూయా. లేఖనాలు సహోదరుడా, ఆ విషయాలు మాట్లాడుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఇవాళ మన విషయంలో, మన బ్రతుకులో కూడా రూపాయి కాడ కూడా మనం ఆ నమ్మకాన్ని సంపాదించాలి. నయా పైసా ఎవరిది మనం ఏ పరిస్థితిలో కూడా పుచ్చుకోవడానికి లేదు. ఈరోజు పైన మనకు ఎవరున్నారు? యజమాని ఉన్నారు. లేకపోతే మనం ప్రార్థన చేస్తే మనం దీవించాల్సింది ఎవరు? ఆయన దీవించాలంటే మనం చేతులు శుద్ధి ఉండాలా, యథార్థత మనలో ఉండాలి. ఎవరిది అయాచితంగా నాకు అవసరం లేదని మనసు మనకు ఉండాలి. ఆ మనసు ఉన్నప్పుడు దీవించే సంగతి ఎవరు చూసుకుంటారు? హల్లెలూయా. అందుకని ఆ ప్రకారం మనం ముందుకెళ్ళే వరకు ఉంటాం. లోకాసు వార్త 16:12 చెప్పాను. మీరు పరుల సొమ్ములో నమ్మకంగా ఉన్నాయి. పరుల సొమ్ములో నేను ఒక మాట సంఘంలో అన్నాను గతంలో, వాళ్ళు ఎవరు పెట్టిన ఆహారం ఎవరితో ఒక సొమ్మే కది, ఊరిని ఏది రాదుగా. అమ్మ అందరు తలతండి అయిపోయింది, వెళ్ళిపోతాం. పరుల సొమ్మేగా. నేను ఆహార విషయాల్లో మంద కాదండి, మంద ఏంటి ఆహారం. అది వాళ్ళు ఎంతోమంది కష్టపడితే డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తే, ఎంతో చాకరీ చేస్తే ఒక ఆహారం తయారవుతుంది, అవునా కదా.
ఒక ఆహారం తయారవుతుంది. అట్టి ఆహారము మనకి ఎంతవరకు అవసరమో నేను ఎప్పుడు అంటాను, సమృద్ధిగా కడుపు నిండా తినాలా, ఖచ్చితంగా అడిగి పెట్టించుకొని తినాలా. కానీ వేస్ట్ చేస్తే ఎట్లా? గడ్డలు అన్నం బారేస్తే ఎట్లా? అంతంత చట్నీలు బారేస్తే ఎట్లా? నువ్వు తినలేనప్పుడు పెట్టుకోవడం ఎందుకని నేను గణతను అడిగాను. పర్లు సొమ్మేగా, వాళ్ళు ఎవరో కూటమి పెట్టుకున్నారు, నువ్వు తినగలిగినంత చక్క కడుపు నిండా తిను. నువ్వు తినలేకపోతే నాకు వద్దమ్మా చాలు, నేను ఎంతవరకు తినగలని చక్కగా సర్ది చెప్పు, లేదా నచ్చితే మళ్ళీ పిలిచి పెట్టించుకో. బ్రహ్మాండం. అసలు అంత స్వతంత్రత నీకుంది ఈరోజు. హల్లెలూయా. పరులు సొమ్ము విషయం ఎవరు తట్టపోతే నాకేందని ఒక లోపల కొన్నిసార్లు నేను వివాహ కార్యక్రమాలు కాడికి వెళ్తా ఉంటాను. ఇస్త నిండా పెట్టుకుంటారు. ఈ పక్కన వీళ్ళిద్దరు ముచ్చట్లాడుకుంటారు అమ్మక్కలు. ఆడొచ్చి అన్ని పడేసుకుంటూ వెళ్ళిపోతాడు. తీరా వీళ్ళు తినేది అంత తెలుసా? అకాద్దిని ఇస్త నిండా అట్టగా ఉంటుంది. ఈలోపు అయిపోద్ది, పెరుగు తిని వెళ్ళిపోతారు. నాకు ఎంత బాధ అనిపిస్తుందో. అంతకాడికి పెట్టించుకోవడం ఎందుకు అయినా తిన్నకాడికి ఒక మాట నాకు వద్దులే అయ్యా అంటే ఆయన వెళ్ళిపోతాడుగా. నువ్వేం తింటావో అంతవరకు పెట్టించుకో, తినని వద్దు. ఎవరు సొమ్మైన సొమ్మేగా. నువ్వు ఇస్తర్లో అట్ట పెట్టి కాళ్ళలో పడేసే బదులు ఆ మిగిలిన తీసుకెళ్ళి అనాథలను పెట్టుకుంటారు కానీ మళ్ళీ ఎవడో ఆకలి తీరుద్దుగా. జాగ్రత్త ఉండాలండి, నమ్మకం ఉండాలి, అవగాహన ఉండాలి పెద్దవాడికి కూడా. అందుకని లోకంలో అన్నం పరబ్రహ్మ సోమం అన్నాడు దేవుడు కూడా. యేసు ప్రభు కూడా అన్నం విషయంలో, ఆహార విషయంలో జాగ్రత్త చెప్పాడా లేదా? ఖచ్చితంగా చెప్పాడు. ఆహారం పెట్టాడు ఆయన, వెంటనే వ్యర్థమే కింద పడిన వాటిని ఏరని కూర్చోన్నాడు శిష్యుని. ఏరమన్నాడా లేదా? హల్లెలూయా. దేవునికి ఏ మనసు ఉంది? ఏంటి దాని అర్థం? ఏరితే మళ్ళీ ఊహించలా. అలా పరిస్థితి పెద్ద కనపడలేదు. ఏరితే 12 గంపలైనవి అంట. ఏరితే మరి 12 గంటలు రేపొద్దు మళ్ళీ పెడతాడుగా. మళ్ళీ ఆకలి అయిపోయి ఉంటుందా? ఆ పెట్టిన ఆహారం మనకు సరిపోద్దా? కాదుగా. ప్రతిసారి ఆకలి వేసుద్దిగా, మనకే వస్తుందిగా ఆకలి. అందుకని వృధా బానియద్దు. ఇంత గడ్డలు పారేస్తారు, అన్నం కాలువలో పడేస్తారు, డస్ట్బిన్లో పడేస్తారు. ఎంత దారుణం అండి. అంత తెలియట్లేదా? ఎంత తింటావు నీకు తెలియదా? ఎప్పుడో తెలియక ఒకసారి అరసారో ఏదో అనుకోకుండా జరిగితే జరగచ్చు, కానీ రోజు ఇదే ప్రకారమా? నేను చూసా కొంతమందిని గడ్డలు పడేస్తా ఉంటారు. ఎంత దారుణం. రేపు పొద్దున దేవుడు ఎంత కోపం తెచ్చుకుంటాడు. ఈ విషయంలో కూడా దేవుడు లెక్క అడుగుతాడు. అందుకని సహోదరి ఈ రోజున ఎవరు సొమ్మైనా సొమ్మే, అవునా కదా? ఇవాళ నేనంటాను, కొంతమంది ఎలా ఉంటారంటే ఏదో ఒకటి ఆగం చేసే పని అన్నమాట. మంద కాదు, అద్దం పెట్టి కొట్టుకొని వెళ్ళాడు, ఏమొస్తుంది నీకు? ఊరిని ఇదని కాదు, ఊరిని ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. కొన్ని ఎరగొట్టుకుంటూ వెళ్తారు, కొట్టుకుంటూ వెళ్తారు, పాడు చేసుకుంటూ వెళ్తారు. పరుల సొమ్ము విషయంలో నమ్మకం ఉండొద్దు. నీ సొమ్ము కాదు, ఆ సొమ్ము నువ్వు ఎందుకు పాడు చేయాలి? తిండి విషయమైనా, ఆస్తి అయినా, మరొకటైనా ఏదైనా. హల్లెలూయా. అందుకని నమ్మకమైన వానికి దీవెనలు అంటే మరి ఈ విషయాలన్నింటిలో నమ్మకం ఉండాలా వద్దా? పైన హెడ్డింగ్ ఏం చెప్పాను? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వస్తాయి. ఎవరికి? నమ్మకమైన వానికి. ఏ విషయాలు నమ్మకం ఉండాలో చెప్తున్నాను. అప్పగించబడిన 10 విషయంలో, తలాంతుల విషయంలో, దేవుని విషయంలో, సేవకుల విషయంలో, సంఘ విషయంలో, పరిచయ విషయంలో, ఏదైనా మాట చెప్పామంటే ఆ మాట అవతల వారికి చెప్పే విషయంలో, అవునా కాదా? పరుల సొమ్ము విషయంలో, తిండి విషయంలో, వ్యవహారాలు, అన్ని విషయాల్లో కూడా మనము నమ్మకస్తులమని పేరు సంపాదిస్తే ఆ పేరును సంపాదించు దీవెన సంగతి ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రకారం మన ఆత్మ జీవితం మనం కొనసాగిద్దాం. చివరిగా ప్రకటన గ్రంథము 2:10 ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. శోధించబడినట్టు మీలో కొందరిని వేయించబోతున్నాడు. 10 దినములు ఏమొస్తుంది? అయినా మరణం వరకు నమ్మకంగానే ఉండు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అయినా నువ్వు నమ్మకంగానే ఉండు. నేను చెప్పాను, నీ దేవుడు నమ్మదగినవాడు, మన దేవుడు నమ్మదగినవాడు. 10 దినాలు శ్రమ, లేకపోతే ఇంకా ఏమో దేవుని చెప్తాం, టైము ఆయన ఇష్టం. కానీ మన దేవుడు మనం తప్పక విడిపించే దేవుడు, శ్రమలో తోడై ఉండే దేవుడు, తప్పక సహాయం చేసే దేవుడు, ఆ సమయానుకూలంగా విడుదలిచ్చి తన నామానికి మహిమ తెచ్చుకునే గొప్ప దేవుడు. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటే, ఏ విషయాలు నమ్మకం ఉండాలంటే, శ్రమకాలాల్లో కూడా, మరణకాలం వచ్చినా కూడా నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు. మొన్న మధ్య చనిపోయారు ప్రకాష్ గంటలు గారని, గొప్ప దైవ సేవకుడు. చాలా బాగుంటుంది ఆయన ప్రసంగాలు, చాలా అనుభవం కలిగిన ప్రసంగాలు. వివాహమైంది, పిల్లలు లేరు, 10 సంవత్సరాల నుంచి అయినా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. 10 సంవత్సరాల నుంచి. నా వయసు ఇంకొద్దిగా ఉంటుందో, 50 సంవత్సరాలు ఉంటాయేమో. చాలా గొప్ప ప్రీచర్. ఆ విధంగా పోరాడాడు. ఆ విధంగా మొన్న చనిపోయారు, కిడ్నీ వ్యాధితో చనిపోయారు. ప్రసంగాలు చాలా టఫ్గా ఉంటాయి ప్రసంగాలు. సహోదరి రోజున ఆయన మరణశయం మీద కూడా అన్నమాట ఏంటంటే, చాలామంది వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నా దేవుని రాజ్యం నా కొరకు ఎదురు చూస్తూ ఉంది, నా ప్రభు నన్ను పిలుస్తున్నాడనే మాట చెప్పారంట. అధైర్యము కానీ, మరణాన్ని గురించిన భయం కానీ ఆయన మాటలో లేనే లేదంటే. హల్లెలూయా. అధైర్యము కానీ, మరణాన్ని గురించిన భయమే కానీ,
నేను చక్కగా పనిచేశాను బ్రదర్, ఎవరైనా అయితే చెప్తున్నాడు, నేను చక్కగా పనిచేశాను బ్రదర్, దేవుడు కనపడుతున్నారు, ఖచ్చితంగా ఆయన రాజ్యంలో నాకు చోటు ఉంది అంటున్నారు, ఆయన నన్ను పిలుస్తున్నారు అని ధైర్యంగానే ఆ వచ్చిన కొద్ది స్వరంతోనే చివరి క్షణం కూడా వాళ్ళ స్నేహితుడు వెళ్తే ఆయన చెప్పారంట, ఈ మాటలు ఆయన వచ్చి నేను చెప్తా ఉన్నారు. అంత బలంగా ఆయన మాట్లాడారు. చివరి క్షణంలో కూడా తన నమ్మకాన్ని చూపించారు. మరణంలో కూడా నమ్మకాన్ని చూపించారు. మరణంలో కూడా హల్లెలూయా. ఆయనకి 2 కొదవలు, పిల్లలు లేరు, యవన కాలంలోనే 50 సంవత్సరాల్లోనే తన జీవితం అయిపోయింది. అయినా ఎక్కడెక్కడ తన నమ్మకాన్ని ఇచ్చిపోయాడు. ఆ నమ్మకాన్ని కొనసాగించారు ఆయన. అందుకని ఈ రోజున అట్లాంటి వారు మనకు ఆదర్శం కదా, అవునా కదా? ఇక మనం కూడా ఏం చేయాలా చెప్పండి? శ్రమకాలాల్లో, మరణకాల సమయాలు ఏదైనా వచ్చినా కూడా మనం నమ్మకాన్ని విడిచిపెట్టుకోవాలి. హల్లెలూయా. మన దేవుడు సదాకాలం మనకు తోడుంటాడు. 10 దినాల శ్రమ అంతం వరకు నమ్మకంగా ఉంటే, చెప్పండి అందరు, అంతం వరకు నమ్మకం ఉంటే జీవ కిరీటం అంటాడు. హల్లెలూయా. చివరికి ఇప్పుడు అదేగా మన గోలు. మొదటి దీవెన దగ్గర ప్రారంభమయ్యి చివరికి ఏంటంటే జీవ కిరీటం పొందుకున్న దాకా వెళ్ళాలి మనం. ఏ కిరీటం ఎవరిస్తారు? అది మనుషులు ఇచ్చేది కాదుగా, దేవుని దగ్గర మాత్రమే ఉంది. దేవుడు ఇచ్చే కిరీటం జీవం అనే కిరీటం. జీవం అనే కిరీటం. ఈ లోకంలో మనం శరీరానుసారంగా నిద్రించిన మరలా జీవం ఇస్తానంటున్నాడు. ఇప్పుడు అదే కదా క్రైస్తవ జీవితంలో యేసు ప్రభువు నమ్మటానికి ముఖ్య కారణం ఏంటంటే మరలా జీవం నేను ఇస్తాను. అందుకని అన్నాను, నేనే మార్గము సత్యము, చెప్పండి, నేనే మార్గము సత్యము జీవం. హల్లెలూయా. అందుకని జీవం అన్నారు ఆయన. ఆ జీవ కిరీటం నేను మీకు ఇస్తానంటున్నాడు. కాబట్టి ఈ రోజున ఆ నమ్మకం కలిగి జీవితకాలం అంతా కూడా మరణపై వరకు నా ఆత్మ జీవితం మనం కొనసాగిద్దాం. సదాకాలం మన ప్రభు మనకి ప్రార్థన చేసుకున్నాం. దయచేసి ప్రార్థన చేయండి. ప్రయత్నం కలిగి ముఖ్యంగా కూటమి ఏర్పాటు చేసిన సహోదరి, తర్వాత మిగతా వారి మనసులో ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. సోనీ కోసం, పవన్ కోసం, గర్భవరం కోసం,